హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా బూందీ లడ్డు తయారు చేసుకుందాము. మనకు స్వీట్ షాప్లలో బూందీ లడ్డు దొరుకుతాయి కదా, అంతే రుచికరంగా, అంతే సాఫ్ట్గా, మస్తు అల్కగా ఈ బూందీ లడ్డు ఎట్లా తయారు చేసుకోవాలనో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి, అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఈ బూందీ లడ్డు తయారు చేయడానికి ఒక గిన్నె ఒక జాలిగంట తీసుకొని ఈ జాలిగంటల ఒక 2 కప్పుల శనగపిండి వేసుకుంటున్నా. అట్లనే చిటికెడంత తినే సోడా, చిటికెడంత ఉప్పు వేసుకొని ఈ పిండి ఉండలు ముద్దలు లేకుండా మంచి సన్నగా ఉండేటట్టు జాలిగంటతోటి జల్లెడ పట్టుకుంటున్నా. చూస్తురా వీడియోలా మనకు కొంచెం పిండి ముద్దలుగా ఉన్నది, పైనే ఉన్నది. ఈ పిండిని పారవేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పిండిలా కొన్ని నీళ్ళు పోసుకుంటా పిండి బాగా పలస కాకుండా బాగా చిక్క కాకుండా మెల్లగా నిమ్మలంగా నిదానంగా కలుపుకోవాలి. నీళ్ళు ఒకటిసారి పోసుకోవద్దు, పోసుకుంటే పిండి పలసగా అవుతుంది. ఇక పిండి మంచిగా కలుపుకున్నాక ఈ పిండిని ఒకసారి గంటతోటి వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా వేస్తే మంచి స్మూత్గా జారిపోవాలి. అట్లా జారిపోయినట్లయితే మనకు పిండి మంచిగా కలిసినట్టు అట్లా కలుపుకోవాలి. ఇక పిండి మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక నూనె కడాయి పెట్టుకొని నూనె వేడైందో లేదని చెప్పి మనం కలుపుకున్న పిండిని కొంచెం వేసుకుంటే ఈ పిండి మీది తేలాలి. అట్లా తేలితే మనకు నూనె మంచిగా కాలినట్టు. ఇక ఇప్పుడు ఒక జాలిగంటల శనగపిండి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు గరిటెతోటి గుండ్రా తిప్పుకుంటా కడాయిలో బూందీని వేసుకోవాలి. చూస్తున్నా వీడియోలో మనకు పిండి అట్లా కలిస్తేనే బూందీ మంచి జారిపోతుంది. ఇక ఈ బూందీ పోసే గరిటె కూడా రంధ్రాలు మామూలు సైజులు ఉండాలి. బాగా పెద్దగా ఉంటే బూందీ అనేది పెద్దగా వచ్చి లడ్డు అంతా మంచిగా ఉండదు. మామూలు సైజు రంధ్రాలు దాంట్లో పోసుకుంటే లడ్డు అనేది మంచిగా ఉంటుంది. ఇక బూందీ వేసుకున్నాక ఈ బూందీ అన్ని వైపులా కాలేటట్టు ఒక గరిటెతోటి గుండ్రగా ఊకే తిప్పుకుంటా బూందీ అనేది అన్ని వైపులా మంచిగా కాలేటట్టు ఊకే కలుపుకుంటా నూనెలో వేపుకోవాలి. ఈ బూందీని కూడా బాగా ఎరుపు రంగు వచ్చేదాకా కాల్చుకోవద్దు. అట్లా కాల్చుకుంటే బూందీ కడక్ అయ్యి లడ్డు స్మూత్గా ఉండదు, కొంచెం పెడుసుగా ఉంటుంది. అందుకని చెప్పి బూందీని కొంచెం పచ్చ రంగు ఉండేటట్టే వేంపుకోవాలి. ఇక బూందీని వేంపుకున్నాక మనం బూందీ పోసుకున్న గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెకు మొత్తం పిండి అంటుకొని రంధ్రాలు మూసుకపోతాయి. అట్లనే మనం మళ్ళీసారి పిండి వేసుకుంటే బూందీ చక్కగా రాలది. అందుకని ఈ పిండిని అంతా వేలితో తుడుచుకొని రంధ్రాలను మంచి సాఫ్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో మనకు బూందీ మంచి తయారైంది. ఇక ఇప్పుడు ఈ బూందీని వేళ్ళతో ఇట్లా విరగొడితే కొంచెం మెత్తగా విరిగిపోవాలి. కడక్క ఒకటేసారి విరిగిపోవద్దు. ఇట్లా మెత్తగా విరిగిపోతేనే మనకు లడ్డు అనేది చాలా మెత్తగా స్మూత్గా మంచిగా ఉంటుంది. లేకుంటే లడ్డు అనేది కొంచెం కడక్ ఉంటుంది. ఇక ఇప్పుడు దీంట్లోకి మనకు డ్రై ఫ్రూట్స్ కావాలి. అందుకని స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో 2 చెంచాల నెయ్యి వేసుకొని నెయ్యి వేడైనాక మీకు నచ్చినటువంటి ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి మాడిపోకుండా మంచిగా దూరగా వేపుకోవాలి. మీరు ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోర్రి. నేనైతే ఇక్కడ కాజు, బాదాము, కిస్మిస్ ఇట్లా వేసుకొని వేపుకుంటున్నా. ఇక ఇవి వేగినాక తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మనకు చక్కెర ఆనకం కూడా కావాలి. ఎందుకని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మనం ఎంతైతే శనగపిండి తీసుకున్నామో అంతే చక్కెర వేసుకోవాలి. అట్లనే ఒక కప్పు నీళ్ళను కూడా పోసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఈ చక్కెర అనేది నీళ్ళల్లో కరిగి కొంచెం చిక్కబడి దగ్గరకు వచ్చేదాకా ఊకే కలుపుకుంటా మామూలు మంట మీదనే ఈ చక్కెర నీళ్ళను వేడి చేసుకోవాలి. ఇక చక్కెర నీళ్ళు వేడయి కొంచెం చిక్కబడి దగ్గరికి వచ్చినాక ఇప్పుడు ఈ చక్కెర ఆనకంను వేళ్ళతోటి ఇట్లా అతుకు పెడతా ఉంటే దాంట్లో జిగుట అనేది కొంచెం బంకలాగా జిగుటలాగా ఉండి తీగలాగా సాగుతూ ఉండాలి. అట్లయితే మనకు చక్కెర ఆనకం అనేది మంచి పాకానికి వచ్చినట్టు. ఇక మనకు చక్కెర ఆనకం పాకానికి వచ్చింది కదా. ఇక ఇప్పుడు దీంట్లో ఒక చెంచాడు యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని అట్లనే కొంచెం తినే కర్పూరాన్ని వేసుకోవాలి. అట్లనే మనం వేపుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, మనం తయారు చేసుకున్న బూందీని కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు మెల్లగా నిమ్మలంగా నిదానంగా కలుపుకోవాలి. బూందీ విరిగిపోవద్దు. ఇక మనము లడ్డులో పచ్చకర్పూరం వేసుకుంటే లడ్డు అనేది ప్రసాదం లడ్డులాగా ఉంటుంది. వాసన కూడా మంచిగా ఉంటుంది, రుచి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక మీకు లడ్డు కొంచెం పచ్చగా ఉండాలనుకుంటే ఈ చక్కెర ఆనకంలో
కొంచెం పచ్చరంగు ఫుడ్ కలర్ వేసుకోర్రి. నేనైతే ఇక్కడ వేసుకుంటలేను, మీకు ఇష్టం ఉంటే వేసుకోర్రి, లేకుంటే లేదు. ఇక అన్నిటిని మంచిగా కలుపుకున్నాం కదా. కలుపుకున్నాక ఇప్పుడు ఈ బూందీలోకి వెళ్ళి కొంచెం బూందీని తీసుకొని ఒక మిక్సర్ గంటలో వేసుకోవాలి. వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకున్నాక దీన్ని మన బూందీ దాంట్లో వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇట్లా బూందీని గ్రైండ్ పట్టుకోండి, ఎందుకంటే మనకు లడ్డు తయారు చేసుకోవడం మసాలకా అవుతుంది. మనకు బూందీ యొక్క గ్యాబులు అనేటివి ఉండయి, అంత మంచి సమానంగా స్మూత్గా తయారవుతుంది. లడ్డు కూడా మంచిగా పట్టుకుంటుంది. అన్నిటిని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ బూందీలోకి వెళ్ళి మీకు నచ్చిన సైజులో బూందీని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మీకు నచ్చిన సైజులో చేతులతో గట్టిగా ఒత్తుకుంటా బూందీ అనేది కొంచెం వేడి మీద ఉండగానే లడ్డూలాగా తయారు చేసుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన బూందీ లడ్డు తయారైపోయినట్టే. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ లడ్డు తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.